దేశం బాగుండాలి అంటే మార్కెట్ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అంటే ప్రపంచ మార్కెట్ మొత్తం బాగుండాలి. అయితే ఆ ప్రపంచ మార్కెట్ని శాసించాలి అనుకుంటున్న ట్రంప్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గట్టి ఎదురుదెబ్బ ఏంటి అనే విషయం గురించి, ఇంకా మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ముందున్నారు హరికృష్ణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే హరికృష్ణ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు ట్రంప్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద ఒక కామెంట్ కూడా చేశారు. అది ఇప్పుడు వివాదాస్పదం అయ్యే ఛాన్స్ ఉంది. ఆ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ అనేవాడు వాడి పాత్ర ఏంటి ప్రపంచంలో అనేది ముందు తెలుసుకోవాలి మనం పూర్తిగా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేది చాలా వరకు అందరూ ఆలోచించేది. అవును, అందరి సంగతి దేవుడు, నేను ఒక్కడనే బాగుండాలనేది ట్రంప్ నినాదం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ అలానే నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు కూడా. ఇదే పద్ధతిలో ట్రంప్ అంతర్జాతీయంగా అన్ని దేశాలపై టారిఫ్ అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు. ఈ టారిఫ్ అనే ఆయుధాన్ని ట్రంప్ ప్రయోగించడం వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. ఎందుకంటే అన్ని దేశాలకి తమ ఆధిపత్యం చూపించాలని ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ నా అమెరికా దేశం, నా అమెరికా ప్రజలు మాత్రమే బాగుండాలనే స్వార్థం ఒకటి. ఇలా చాలా ప్రయత్నాలు చేసి, మీకు తెలిసే ఉంటుంది, ట్రంప్ కూడా మాగా అనే సిద్ధాంతం వచ్చాడు. ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది మేక్ అమెరికా మ్యాడ్ అగైన్ అవుతుంది కానండి. సో ఈ దశలో ఈ టారిఫ్ సుంకాలని భారతదేశంతో సహా చిన్న చితక పెద్ద అన్ని దేశాల మీద ఎడాపెడా నెంబర్లు ఇచ్చి ఈ సుంకాలు పాటిస్తున్నానని చెప్పేశాడు. నాకెవరు ఎదురురారు, నేనే మొనగాడిని అని ఫీల్ అవుతూ ఉన్నాడు ఇప్పటిదాకా. మొన్న ఈ మధ్య బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడు ట్రంప్ తారీఫ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక మాట అన్నాడు. ట్రంప్ తారీఫా తోటకూర కట్ట, ఇదే విధంగా అన్నాడు. ట్రంప్ తారీఫా అయితే ట్రంపే అందరి మీద కామెంట్స్ చేస్తూ ఎగ్జాక్ట్లీ వివాదాస్పదం అవుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ట్రంప్ మీదే కామెంట్ అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది ట్రంప్కి రెండు రకాలుగా గట్టి ఎదురు దెబ్బని చెప్పొచ్చు. మీరు అన్నట్టు ఇందాక ఎవరు ఎదురు చెప్పరు ట్రంప్కి, అందరూ ట్రంపే. వాడికి ఎదురు చెప్పేవాడికి అప్పుడు భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మార్కెట్ టారిఫ్. అంటే ట్రంప్ స్వతహాగా వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుడు తన వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించాలనుకుంటున్నాడు. అది కూడా ఒక దేశాధ్యక్షుడి స్థాయిలో ట్రంప్ ఇంకా అద్భుతంగా రాణించాలనుకొని చేస్తున్న ప్రయత్నాలన్నీ ఒక్క మాటతో, అది కూడా అత్యున్నత బ్రిక్స్ సదస్సులో మరో దేశాధ్యక్షుడు తనని అనడం అనేది చాలా పెద్ద దెబ్బే అని చెప్పచ్చు. ఇకపోతే ఏమన్నాడు అన్న విషయానికి వస్తే, బాబు నువ్వు అంటే బ్రెజిల్ అధ్యక్షుడు చెప్పడం ఏంటంటే, ట్రంప్ నువ్వు చాలా గొప్పవాడని ఫీల్ అవుతున్నావు, ప్రపంచానికి రాజు అనుకుంటున్నావు. ప్రపంచానికి రాజులు ఎవ్వరూ ఉండరు. ప్రపంచ దేశాన్ని ఆధిపత్యం చెలాయించేవాడు ఒక్కడిగా అయితే ఎప్పుడూ ఉండడు. అంటే అందరం కలిసిమెలిసి ఉండాలన్నది అతని ఉద్దేశం. ఆల్రెడీ ఇప్పుడు నీ డాలర్ అనేది క్షీణిస్తోంది. డాలర్ చాలా హీనస్థాయికి పడబోతుంది. అది మెల్లమెల్లగా పడిపోతుంది. నిన్ను కేర్ చేసేవాడు ఎవడు ఉండడు, నిన్ను పట్టించుకునేవాడే ఎవడు ఉండడు. ఇప్పుడు అక్కడ లోకల్ పీపుల్ నుంచి కూడా అతనికి పూర్తి వ్యతిరేకత అయితే ఉంది, 100% ఉంది. సో కాబట్టి నువ్వు ఇప్పుడు నీ తారీఫు ఎన్ని సుంకాలు విధించుకుంటావో విధించుకో, నేను దానికైతే భయపడేది లేదు. నిజానికి ఓ రకంగా చెప్పాలంటే ఇది ట్రంప్కి రెండో దెబ్బ అని చెప్పచ్చు. వ్యాపార పరంగా ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు అన్నాడు, దౌత్యపరంగా ఇంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు కూడా ట్రంప్ని ఎదిరించాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మమ్మల్ని అక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చోవద్దు అని చెప్తున్నాడు. అసలు ఇలా కట్టిపడేస్తే మా పరిస్థితి ఏంటి అనేది బాహటంగానే ట్రంప్ని విమర్శించాడు. సో ఇలా ప్రతి ఒక్క దేశం వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్న పక్షంలో రాను ట్రంప్కి చాలా కష్టం అవుతుంది. ట్రంప్ తానేదో ఉద్ధరించేద్దామని అనేసుకునేసేసి, ముఖ్యంగా ఇప్పుడు అమెరికాలోనే చూడండి, సరే తారీఫ్లు వ్యాపారపరం ఇవన్నీ పక్కన పెట్టేయండి, అమెరికాకి ఉపాధి కోసమో విద్య కోసమో వైద్య కోసమో దేనికోసమో వచ్చే ప్రతి ఒక్క వలసేతలను కానీ వీసాదారులను అందరు కానీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఆ పాలసీ ఈ పాలసీ ఆ పాలసీ ఈ పాలసీ. అంతెందుకు, ఇదివరకే గ్రీన్ కార్డ్ సాధించుకొని బ్రహ్మాండంగా దర్జాగా ఉంటున్న వాళ్ళు కూడా తరివేసే ఆలోచనతో ఉన్నాడు. యాక్చువల్గా అక్కడ ప్రజలు ఆయన ఎన్నుకోవడానికి కూడా ఇదే రీజన్ అనుకుంటా. అంటే మాకు కొంచెం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, బయట వాళ్ళు వలసదారులు తగ్గితే అనే ఆలోచనతో ఈయన ఎన్నుకున్నారు.
కానీ ఈయన మొత్తానికి ఎసరు పెట్టేస్తున్నాడు, మొత్తానికి ఎసరు లోకల్ వాళ్ళతో కలిపి వేస్తున్నాడు ట్యాక్స్లు అనేది. అవును, అది ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో 2-3 ఉన్నారు. 2-3 వేరే వాళ్ళు, కుటుంబానికి సంబంధం లేదు, కాకపోతే 2-3 ఉన్నారు. ఆ 2-3 ఉంటేనే ఆ ఇల్లు గడుస్తుందని అనుకుందాం. మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను ఒక్కడే నడుపుతాను అనుకుంటే ఇల్లు గడవదు, నువ్వు వెళ్ళవు. అలా ఉంది ఇప్పుడు ట్రంప్ వ్యవహారం. అన్ని దేశాలతోటి కలుపుకొని సమైక్యంగా వృద్ధిగా తమ దేశం కూడా అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన ఉంటే మంచిదే. లేదు నేను ఒక్కడనే మోనార్క్ని, నాదే ఈ రాజ్యం అని అనుకుంటే ఎప్పటికీ అవ్వదు, ఏమీ జరగదు. ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ సుంకాలు అనేవి మంట ఇంతకుముందు చైనా కూడా ఎదిరించింది. చైనా కంటే చిన్నది బ్రెజిల్, బ్రెజిల్ ఎదురుస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని చిన్న దేశాలు కూడా, ఇప్పుడు భారతదేశం అయితే తటస్థంగా ఉంది, కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వ్యతిరేకత అనేది అయితే ఎదురొస్తుంది కదా. చాలా మంది ఇప్పటికే అమెరికా వెళ్ళాలి అనే ఆలోచనను కూడా విరమించుకున్నారు. కెనడానో వేరే ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ఇప్పటికే అమెరికా వెళ్ళాలి అనే ఆలోచన అయితే తగ్గించేసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ. ఒక విషయం చెప్పాలంటే నాన్ ఇమిగ్రెంట్స్ లేనిదే అమెరికా లేదు. ఇప్పుడు వ్యాపారం జరగాలన్నా నాన్ ఇమిగ్రెంట్స్ ఉండాలి కంపల్సరీ. అమెరికాలో వాళ్లే లేకపోతే నువ్వు ఎవరితో వ్యాపారం చేస్తావు, ఏం చేస్తావు? ఏమీ లేదు. దాదాపు అమెరికాలో 35% వేరే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సిటిజన్స్ కానీ పౌరులు కానీ నాన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు పెట్టుకున్న వ్యాపారాలే ఉన్నాయి. దానివల్లే అమెరికా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అమెరికాని పోషిస్తున్నారు. వాళ్ళనే తరివేస్తే ఇంకేముంది అక్కడ? అదే ఆర్థిక మాంద్యం అనేది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. 100%. ఆ ఆర్థిక మాంద్యం కూడా ఈ ట్రంప్ పెట్టిన సుంకాలతోనే ఆది మొదలు కూడా. ప్రపంచ దేశాలు చాలా వరకు ఇప్పుడు భయపడట్లేదండి, ఎక్కడ భయపడట్లేదు. సుంకాలు అని చెప్పేసి ఒక నెల ముందు బ్రహ్మాండంగా బీభత్సమైన ఉదరగొట్టింది కదా మీడియా, కానీ అంతర్జాతీయ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు. ట్రంప్ సుంకాలు పెట్టేస్తున్నాడు, ఎవరు భయపడట్లేదే, ఏం లేదు. ఇవన్నీ తాటాకు చెప్పళ్ళు అంతే. ఇంకా ఇంతగా దీనికి డబల్ పెట్టినా కానీ ఎవరు బెదిరిపోడు, ఏమి చేయరు. బెదిరిపోయేది ఈ మొత్తం విషయంలో ఎవరైనా ఉన్నారంటే అది ట్రంప్ మాత్రమే. అయితే ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు అలా కామెంట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? మండింది, ఎవరో వచ్చి కొడితే కానీ మనకు నొప్పి తెలుస్తుంది. ట్రంప్ కొట్టాడు, ఆ మనిషికి మండింది. ఒకటేనండి, ఎంతకాలం ఓర్చుకుంటారు? నేనిప్పుడు స్వార్థం అనేది వ్యక్తిగతంగా కొంతవరకు ఉండొచ్చు, కానీ మొత్తం నాకే కావాలి అన్న స్వార్థం ఉంది అని అనుకోండి, ఆ స్వార్థమే మనల్ని ఒకప్పుడు నాశనం చేసేస్తుంది. ఆ భ్రమలో బతుకుతున్న ట్రంప్కి ఈ విషయం తెలియాలి. యాక్చువల్లీ ఉన్నమాట చెప్పాలంటే సుంకాలు పెట్టవచ్చు, ఎంతవరకు పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా చేయాలి అన్నది ఆలోచన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ట్రంప్కి ఏమాత్రం లేదు. ఇప్పుడు సుంకాలు పెంచారు, ఇప్పుడు అక్కడ పర్మనెంట్ వీసా రావాలి అంటే దానికి కొన్ని రూల్స్ పెట్టేశారు, ఇవన్నీ ఓకే. కానీ వచ్చే వాళ్ళని, చదువు కోసం వచ్చే వాళ్ళ మీద కూడా వీసా అలిగేషన్స్ పెట్టడము అండ్ ఎంక్వైరీస్ పెట్టడం అనేది చాలా వరకు కరెక్ట్ అంటారా మీరు? 100% కరెక్ట్ కాదు, మన దృష్టిలో కరెక్ట్ కాదు, ఆయన దృష్టిలో సూపర్ కరెక్ట్. అంటే ఎక్కడికక్కడ కట్టడి చేసేద్దాం అని అనుకుంటున్నాడు. అటు బోర్డర్ సెక్యూరిటీ కోసం ఎక్కడెక్కడో లూప్ లైన్లన్నీ తీస్తున్నాడు, నాన్ ఇమిగ్రెంట్స్కి కానీ ఇమిగ్రెంట్స్ కానీ. అంతెందుకండి, ఇప్పుడు వచ్చేవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, గ్రీన్ కార్డు హోల్డరు బ్రహ్మాండంగా దాదాపు అమెరికాలో దాదాపు 5 నుంచి 10 ఏళ్ళ దాకా ఉంటున్నాడు. అతన్ని కూడా వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉన్నారు, వేరే ఊరికి వెళ్ళారు, వేరే ఇంట్లో ఉంటున్నారు, దాదాపు 10-20 ఏళ్ళు ఉన్నారు. లేదు బాబు ఇది నువ్వు ఉండాల్సిన ప్లేస్ కాదంటే ఎలా ఉంటుంది? అలా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇతర దేశ అధ్యక్షులు దీని మీద వ్యతిరేకంగా వినిపిస్తారా? అందరూ కలిసి 100% వినిపిస్తారు. ఇప్పుడు వచ్చింది ఒకే ఒక గొంతు, అది బ్రెజిల్ గొంతు. ఇంకా ముందు చాలా గొంతులు వినపడతాయి. ఆ గొంతులన్నిటికి కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ట్రంప్. రీసెంట్గా ఒక ఆస్ట్రేలియన్ మీద కూడా అతను కామెంట్ చేశాడు, అంటే ఇంగ్లీష్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. యాక్చువల్లీ అతను ఆ వ్యక్తి ఇక్కడే అమెరికాలో చదువుకున్న వ్యక్తి. సో అతన్ని ఇండైరెక్ట్గా సెటరికల్గా నువ్వు నల్లగా ఉన్నా కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దూకుడు వ్యవహారం. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ అనేవాడు ఎలా ఉంటాడంటేనండి, వెనక ముందు ఆలోచించుకొని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఏదో ముందు మాట్లాడేసేయాలి, గట్టిగా మాట్లాడేసేయాలి అనేసేసి తను తీసుకునే నిర్ణయాల దగ్గర నుంచి తను ఆచరించే పద్ధతుల వరకు ప్రతిదీ దూకుడుగా చేసేవాడు ట్రంప్. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే అమెరికా ప్రజలైతే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని ఈ క్షణం నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా ట్రంప్ చేసే ఈ వింత చేష్టల వల్ల
దీనివల్ల డాలర్ బలం ఏమన్నా క్షీణించే అవకాశం ఉంటుందా? అంటే దీన్ని మార్కెట్ మీద దీని అదే ప్రభావం కదా బ్రెజిల్ అధ్యక్షుడు అంది, డాలర్ ఎప్పుడో ఆల్రెడీ బలహీన పడిపోయింది, ఇంకా మేము డాలర్తో వ్యాపారం చేసే రోజులు కూడా పోతాయి భవిష్యత్తులో, కాబట్టి నువ్వు చేసేదేమీ లేదు, పొడిచేదేమీ లేదు, సో నీకు మాకు పెద్ద ఇదేం కాదు, నువ్వు ప్రపంచానికి రాజు అనే భ్రమ నుంచి తొలగిపో అని స్వచ్ఛందంగా చెప్పాడు. ఓకే. ఇప్పుడు అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటారా? ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ యూరోప్ వాళ్ళు ఒకటి ఏదో సమ్ కరెన్సీ స్టార్ట్ చేయబోతున్నారు, ఇంకా రాలేదు పూర్తిగా, దే ఆర్ అబౌట్ టు వర్క్ ఇట్ ఆన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా 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 వరకు వస్తాయి, ఇంకా కొన్ని వేరే వేరే కరెన్సీలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటికన్నా ముందు డాలర్ అనేది బలహీన పడిపోతుంది కదా, అది మెయిన్ కదా మనకి. ఇప్పుడు ట్రంప్ మీద ఈ మొత్తం వ్యతిరేక గలాన్ని మనం ఎలా తీసుకోవాలి? ట్రంప్ మీద తీసుకొచ్చే వ్యతిరేకత ట్రంప్ మీద కాదు, అమెరికా మీద వ్యతిరేకత అనేది ఆలోచించాలి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అమెరికా అంటే వ్యతిరేకత ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రజలు అమెరికాలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం, ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న ప్రజలు కూడా ఇబ్బంది పడడం, అలాగే అమెరికా తరపున అమెరికాతో వ్యాపారం చేసే ప్రపంచ దేశాలన్నీ సుంకాన బారి పడడం, ఇవన్నీ ఏంటంటే ఒకే విధంగా బలమైన ఆయుధాలుగా, వ్యతిరేకమైన ఆయుధాలుగా అమెరికాకి ఎదురవబోతున్నాయి. ఆ ఆయుధాలు కూడా తీసుకొచ్చేది బయటవాడు కాదు, లోపల ఉన్న ట్రంప్. కాబట్టి ఇది అమెరికా కర్మ అనుకోవచ్చు. ఎంత త్వరగా ఎండ్ అవుతాయని చెప్పలేం, కానీ ఎంత త్వరగా పెరుగుతాయని మాత్రం చెప్పలేం. రాకెట్ వేగంతో ఈ వ్యతిరేకత అనేది అయితే వస్తుంది. విన్నర్గా హరికృష్ణ గారు చెప్పింది, ట్రంప్ తనంతట తానే కింద నిప్పు పెట్టుకుంటున్నారని అర్థమవుతుంది. మరి ఈ పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.